రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి రైతు బంధు చక్కగా లేదు, పెన్షన్లు చక్కగిస్తలేడు, రుణమాఫీ చక్కగా కాలేదు, మహిళలకు రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా రాలేదు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ వ్యతిరేకతని కాస్త బీఆర్ఎస్ ఫేవర్గా మలుచుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మొత్తం ప్రతిపక్ష పార్టీలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కంప్లీట్ స్లో డౌన్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ పార్టీ లీడర్లు ఎక్కడ కూడా బయటకు వచ్చి ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి దాఖలాలు చూస్తలేం. వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నటువంటి దాఖలాలు చూస్తలేం. ప్రతిపక్షం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రతిపక్ష పాత్ర మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నది. మొత్తం తెలంగాణ ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా, ఏ అన్యాయం జరిగినా, ఏ ఇబ్బంది అయినా కూడా కంప్లీట్గా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అప్పటికప్పుడే ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం, ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టడం, ప్రభుత్వంతో పనిచేయడం, ఇట్లా రకరకాలుగా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని రకరకాలుగా ప్రెజర్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే 2028లో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనేటటువంటి అంశంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి ఈరోజు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట్ట. దాదాపు 10 అంశాలపైన కేసీఆర్ డిస్కస్ చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. నేను నిన్ననే చెప్పిన, కేసీఆర్ సమావేశం పెట్టడానికి ఈ 10 అంశాలే ఉంటాయని చెప్పిన. నేను నిన్న చెప్పినట్టే ఈరోజు కూడా అవే జరిగినాయట. ఈరోజు కూడా అవే అంశాలు కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. అలాగే బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఓపెన్గా కొన్ని విషయాలు కూడా చెప్పిండట. ఇవన్నీ విషయాలు అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది పిన్ టు పిన్ మాట్లాడడం. అంతకంటే ముందు కేసీఆర్కి సంబంధించిన వీడియో ఉంటుంది. సో ఆ వీడియో కూడా మీరు చూడండి ఒకసారి. సంతోష్ రావు ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, తర్వాత చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పల్లరాజేశ్వర రెడ్డి ఉన్నాడు, ఆ నియోజకవర్గ స్థాయి లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు మధుసూదనాచారి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో హాజరైనారు. సో అందరితో కేసీఆర్ పిన్ టు పిన్ మాట్లాడే కార్యక్రమం చేసినట. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట. అలాగే నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎప్పుడైనా నియోజకవర్గంలో తిరుగుతుండా, మంత్రులు ఎప్పుడైనా మీ నియోజకవర్గానికి వస్తురా, ఏం జరుగుతుందని చెప్పి కేసీఆర్ కొంత తెలుసుకునే కార్యక్రమం చేసినట. అట్లనే గ్రౌండ్ రియాలిటీలో పరిస్థితి ఎట్లుంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా, ఏం జరుగుతుంది అని చెప్పి కేసీఆర్ కొంత తెలుసుకున్నాడట. అలాగే కేసీఆర్ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట, నీ నియోజకవర్గంలో ఇంకా వ్యతిరేకత అట్లనే ఉన్నది, ఆ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలంటే నువ్వు కాన్స్టిట్యున్సీలో తిరగాలి, కాన్స్టిట్యున్సీలో ఉండు, ఎట్టి పరిస్థితిలో గ్రౌండ్లో తిరగమని చెప్పి కొంతమంది లీడర్లతో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిందట.